అవుతుంది. కొన్ని ప్రాబ్లమ్స్ వల్లే రావడం అవ్వలేదు. ప్లీజ్ ఎలాగైనా 9 మంత్స్లో బాబు హెల్త్ కొంచెమైనా ఇంప్రూవ్ అయ్యేలా చేయండి అని రిక్వెస్ట్ చేసింది. ట్రీట్మెంట్ అయిపోతే తనకి నెలకు వేలకు వేలు ఎవరు ఇస్తారు అని ఆలోచించిన డాక్టర్ ఎప్పుడు నయం అవ్వాలో చెప్పడానికి నువ్వేమైనా దేవతవా? ఆర్డర్స్ వేస్తున్నావు, ఒకవేళ కాకపోతే మా మీద ఎగరడానికా? ఇలా అయితే కుదరదు, మీ అబ్బాయిని మీరే తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పడంతో యశి గుండె జారిపోయింది. నో నో మేడం, నా ఉద్దేశం అది కాదు. బాబు బర్త్డే వస్తుంది, తనని నా ఫ్యామిలీకి చూపించాలి, అంతే తప్ప మీ మీద నమ్మకం లేక కాదు, ప్లీజ్ అంది. చూడమ్మా, అసలైతే బాబుని కేవలం థెరపీ కోసం మాత్రమే ఇక్కడ ట్రీట్మెంట్కి అలో చేస్తాం. కానీ నువ్వు సింగిల్ పేరెంట్ అని, వర్కింగ్ ఉమెన్ అని బాబుని ఇక్కడ చేర్చుకొని ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అందుకు నువ్వు మనీ పే చేస్తూ ఉండొచ్చు. కానీ అలాంటి ఆటిజం పిల్లలతో ఎంత నరకమో నీకు తెలియదా? తల్లిదండ్రులే వదిలేసి వెళ్ళారు. అలాంటిది మేము మీ బిడ్డను అంత జాగ్రత్తగా చూస్తుంటే ఇంకా త్వరగా ట్రీట్మెంట్ చేయమని అడుగుతున్నావు. ఒక పని చెయ్యి, బాబుని నీతో పాటు తీసుకెళ్ళు, రోజు థెరపీ కోసం తీసుకురా, అప్పుడు మా కష్టం ఏంటో తెలుస్తుంది అంది. ఆదిత్యకి చెప్తే ఇలాంటి డాక్టర్లని తెచ్చి తన బిడ్డకు బంగారు మంచం మీద వైద్యం చేయిస్తాడు. కానీ తన బేబీని ఇలా చూస్తే తట్టుకోలేడు. బాబుకు ఆరోగ్యం కొంచెం మెరుగుపడితే ఆదిత్యకి సర్ప్రైజ్ ఇచ్చి మన ప్రేమకు గుర్తుగా పుట్టింది ఒకరు కాదు ఇద్దరని చెప్పి ఆ టైంలో ఆదిత్య కళ్ళలో ఆనందం చూడాలని యశి ఆశ. అందుకోసమే ఎవరికి ఈ విషయం ఆఖరికి ఆదిత్య కూడా తెలియకుండా జాగ్రత్త పడుతుంది. ఆద్యాని చూసి ఆదిత్య ఎలా అయితే ఆనందపడ్డాడో బాబుని చూసి కూడా అంతకన్నా ఎక్కువ ఆనందం పడాలి. ఒక్క మనవరాలకి అంత సంతోషపడుతున్న యమున గారికి ఇంటికి వారసుడు కూడా ఉన్నాడని తెలిస్తే ఇన్నేళ్లు తన వల్ల వాళ్ళు పడిన బాధకి కాస్తైనా తన వల్ల సంతోషం కలుగుతుందని ఆమె పిచ్చి మనసు వెర్రి కోరిక. అందుకే ఆద్యతో ఎక్కువగా టైం గడపక బాబుని తన నుంచి వేరు చేసి దాన్ని ఇక్కడ చేర్చి ట్రీట్మెంట్ కోసం ఈ 4 సంవత్సరాలు ఆహార్నిశలు కష్టపడింది. తను కన్సీవ్ అయ్యాక 3వ నెల స్కానింగ్లో తన కడుపులో ట్విన్ బేబీస్ ఉన్నారని చెప్పిన డాక్టర్ మాటకి యశి ఆనందం రెట్టింపయింది. ప్రతి నెల చెకప్స్కి వేలల్లో ఖర్చు, పైగా ఇద్దరు అవ్వడంతో బలమైన ఆహారం తినాల్సి వచ్చేది. అందుకు మరి కాస్త డబ్బు కావాలి. నెల నెల మందులు, స్కానింగ్లు, బ్లడ్ టెస్ట్లు, మరో పక్క ఉద్యోగం. పిల్లలు అయితే దెబ్బ పండులా పుట్టారు. కానీ యశి పూర్తిగా బక్క చిక్కిపోయింది. ఆ సమయంలో తనకి ఎంతో సహాయం చేశారు మల్లిక, నరేష్ గారు. పుట్టినప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు పిల్లలిద్దరూ. ఎప్పుడెప్పుడు ఆదిత్యకి చూపించాలని ఆరాటపడిన యశి ఆనందాన్ని ఆవిరి చేసిన దేవుడు 1.5 సంవత్సరం బాబుకి సడన్గా ఆటిజం అని ఒక రకమైన మానసిక జబ్బును ఇచ్చాడు. ఆద్య బాబు ఎంతో అల్లరి చేస్తే చూసి మురిసిపోయిన యశి కొద్ది కొద్దిగా బాబులో వచ్చిన మార్పులు గమనించి హాస్పిటల్కి తీసుకువచ్చింది. అప్పటి నుంచి తనకి అసలు కష్టాలు మొదలయ్యాయి. తను ఆద్య ద్వేషానికి గురైంది. బయటకు వెళ్ళిన కొడుకు, కోడలు, మనవరాల కోసం ఎదురు చూస్తున్న యమున గారికి ఆదిత్య ఒక్కడే పాపతో లోపలికి రావడం కనబడి, అదేంటి ఆదిత్య, నువ్వు ఒక్కడే వస్తున్నావు, యశి ఏది, వెనుక వస్తుందా? లేదమ్మా, తను రావడానికి 2-3 డేస్ పడుతుంది. ఎందుకు ఆది, ఏమంత ఎమర్జెన్సీ వచ్చిందని, అది కూడా ఒంటరిగా? తను ఒక్కటే వెళ్తుంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా తనతో పాటు వెళ్ళొచ్చు కదా అని కోప్పడ్డారు. అమ్మా, అది తన ఆఫీస్ ప్రాబ్లం, నేను వెళ్ళి చేసేదేముంది? తను ఒంటరిగా ఏమీ భయపడదు. 4 ఏళ్ళు పాపతో ఉండి తనకి అలవాటే. నేను వస్తాను అంటే వద్దు అంది. బలవంతంగా ఎలా వెళ్తాను అన్నాడు. అదంతా తను ఎక్కడుందో మనకు తెలియనప్పుడు. ఇప్పుడు మనం తనకి తోడుగా ఉన్నాం, ఒంటరిగా వదలాల్సిన అవసరం ఏముంది? పాపతో నువ్వు కూడా వెళ్ళుంటే హ్యాపీగా టైం స్పెండ్ చేసి ఉండేవాళ్ళు కదా. మొన్నటి వరకు బాగానే టైం స్పెండ్ చేశాం అమ్మా, కానీ ఆ రాక్షసి రానివ్వడం లేదు అనుకున్నాడు. ఇలా మాటలు చెప్తావా, తినడానికి ఏమైనా పెడతావా గ్రాని అడిగింది ఆద్య. ఆదిత్యని యమున గారు కోపడటం ఇష్టం లేక, తనకి తినాలని లేకపోయినా కూడా. తను వెళ్తుంటే నువ్వు ఏడవలేదా అడిగింది మనవరాల్ని. ఏడ్చానుగా, కానీ మమ్మీ కూడా ఏడ్చింది, నాకు బాధ అనిపించింది, అందుకే ఇక ఏడవలేదు అని క్యూట్గా చెప్తుంటే, ఇంత చిన్న వయసులో ఎంత బాగా అర్థం చేసుకున్నావే తల్లిని, అందుకే నీతో తను ఉండగలిగింది, లేదంటే ఈ కాలం పిల్లలతో వేగడం మామూలు విషయమా అనుకుంటూ ఆద్యాన్ని తీసుకెళ్లి తినడానికి పెట్టింది. రూమ్కి వచ్చిన ఆదిత్య యశికి ఫోన్ చేశాడు, తను రీచ్ అయిందో లేదోనని. అతనికి ఫోన్ చేయడానికి డాక్టర్ రూమ్ నుంచి అప్పుడే వచ్చిన యశి కాల్ లిఫ్ట్ చేసి
ఆది నేనే నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంతలో నువ్వే చేశావు అంది. ఏమైంది, వెళ్ళిన పని అయిపోయిందా, వచ్చేస్తున్నావా, నేను రానా ఆదిత్య అడుగుతుంటే నవ్వుతూ అది కాదు, నాకు కొంచెం మనీ కావాలి ఆది అని కాస్త బెరుగ్గా అడిగింది. ఎంత, ఎందుకు అని అడుగుతావు అనుకున్నాను, అడిగినా నువ్వు చెప్పవని తెలిసాక అడగదాం వృధా, అమౌంట్ చెప్పిన తర్వాత అడిగాడు. ఎందుకే అంత డబ్బు అని. అడగను అన్నావు, అయినా ఇది నా డబ్బు, ఇవ్వడానికి రీజన్స్ అడగకూడదు యశి అడుగుతుంటే. నీదా అన్నాడు తుంటరి స్వరంతో. మొన్న ఏం చెప్పావు, అక్కడ నిన్ను నీ బేబీని చూసుకుంటే ఎంత కావాలన్నా ఎంత అడిగినా ఇస్తానని చెప్పావు, మరి ఇప్పటి వరకు నేను అడగలేదు, అందుకే అడుగుతున్నాను, ఇంకా కూడా అడుగుతాను, ఇవ్వాలి నువ్వు. ఇలాంటి తెలివితేటలకు ఏం తక్కువ లేదు. ఒకవైపు బాధ, మరోవైపు సంతోషం అనిపిస్తున్నా ప్లీజ్ అది అంటుంటే అమౌంట్ పంపిస్తాను అన్నాడు. నాకు కాదు, నేను ఒక నెంబర్ చెప్తాను అకౌంట్కి అంది. దొరికా వేషి పాప అనుకుంటూ ఓకే, ఆ నెంబర్ నాకు సెండ్ చేయి, నేను అకౌంటెంట్కి చెప్పి అమౌంట్ పంపించమని చెప్తాను అన్నాడు. అతను డైరెక్ట్గా వెయ్యడని తెలిసి ఊపిరి పీల్చుకున్న యశి మనీ డాక్టర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చింది. ఎప్పుడొస్తావు మరోసారి అడిగాడు. పని అయిపోగానే వచ్చేస్తాను. అదే, ఆ పని ఎన్ని రోజుల్లో అవుతుంది అని అడుగుతున్నాను. తెలీదు నాకు కూడా, ఒకవేళ ఓ 10 రోజులు ఉండాల్సి వస్తుందేమో. అన్ని రోజులు ఉన్నావంటే చంపేస్తాను నిన్ను. ఆద్య మిస్ అవుతుందనా? కాదు, నేను మిస్ అవుతున్నాను. ఇన్ని రోజులు ఓపిక పట్టావు, ఇంకొన్ని రోజులు ఓపిక పట్టలేవా? నాకు పేషెన్స్ చాలా తక్కువ, ఎక్కువ చేసావంటే చప్పా పెట్టకుండా వచ్చేస్తాను నవ్వుకుంది యశి. నవ్వి నాకు మండించకు, సైలెంట్గా ఉన్నానని ఓవర్ చేసావంటే నాలోని రాక్షసుడు వస్తాడు. తమరు త్వరగా వస్తే మీ ఫ్యామిలీని ఇక్కడికి తీసుకురావాలి, ఎంత వీలైతే అంత తొందరగా ఇక్కడికి వచ్చేయి ఆదిత్య అంటుంటే అమ్మ వాళ్ళు అక్కడికి ఎందుకు అంది. వాళ్ళందరి ముందు మనం మళ్ళీ పెళ్లి చేసుకోవద్దా ప్లీజ్ ఆది, అప్పుడే కాదు, నాకు కొంచెం టైం పడుతుంది, అండ్ అమ్మ వాళ్ళని నువ్వు కాదు నేనే వెళ్ళి విషయం చెప్పాలి అంది. నేను చెప్తే ఒప్పుకోరా? వాళ్ళు ఒప్పుకోకపోయినా నాకు నష్టమేమీ లేదు. అది కాదు ఆది, షటప్, ప్రతిసారి నీ మాట వింటానని అనుకోవద్దు, ఇదొక్కటి విను, ఇప్పుడే వద్దు, వీలు చూసుకుని నేనే అమ్మతో విషయం చెప్పి తీసుకొస్తాను అంది. అన్నీ నువ్వే చూసుకోవడానికి మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావే? నేను రాలేదు, నువ్వే తీసుకొచ్చావు అంటున్న యశి మాటకి కోపం వచ్చి ఓ, నాకు నేనుగా తీసుకొచ్చాను అని నీకు అలుసు అయ్యాను, నాతో రావడం ఇప్పటికి కూడా నీకు ఇష్టం లేదు రైట్? నా ఉద్దేశం అది కాదు ఆది. ఓకే ఫైన్, నీకు ఇష్టం లేనప్పుడు నిన్ను బలవంతంగా ఇక్కడ ఉండమని చెప్పడం కరెక్ట్ కాదు. నాకు నా బేబీ ఉంది చాలు, ఇన్నాళ్ళు నువ్వు లేకపోయినా ఉన్నాను, ఇప్పుడు నా బేబీతో లైఫ్ లాంగ్ ఉండగలను. నువ్వు మాత్రం అక్కడే ఉండు. మనీ కావాలంటే మాత్రం ఒక మెసేజ్ నా మొహం మీద పడేయి, అకౌంట్లో వేస్తాను అని కోపంగా ఫోన్ కట్ చేశాడు. ఆదిత్య వాయిస్లో కోపానికి దిమ్మ తిరిగింది పాపకి. నేను కావాలని అనలేదు ఆది, నిన్ను టీచ్ చేద్దామని. అప్పటికే చెక్కిళ్ళు దాటుతున్న కన్నీరును తుడుచుకోవడం మర్చిపోయిన యశి మొబైల్ చూస్తూ అలా ఉండిపోయింది. కాసేపటికి ఆమె కాళ్ళని చుట్టుకున్నాయి 2 చిట్టి చేతులు. మామీ ఆ పదం పలకడానికి కూడా ఆ లేత గొంతుకి నిమిషం పడితే యశి గుండెలో కన్నీటి ఆనకట్ట తెగింది. వెనక్కి తిరిగి కిందకు వంగి బాబుని ఎత్తుకొని వాడి ముఖం నిండా ముద్దులు పెడుతూ అక్షయ్ హౌ యూ అని ఎంతో ఆప్యాయంగా అడిగింది. చాలాసేపటికి బదులుగా కళ్ళు టపటపలాడిస్తూ తల ఊపాడు. మాటల కన్నా ఎక్కువ సైగలతో చెప్తాడు. మౌనంగా ఉండటం అంటేనే బాబుకి ఇష్టం. నాయిస్ని అస్సలు భరించలేడు. ఏవైనా పెద్ద పెద్ద సౌండ్స్ అవుతున్నా చెవులు గట్టిగా మూసుకుని ఇంట్లో ఏదో ఒక మూలకు వెళ్ళి ఆ వాయిస్ వినపడకుండా ఉండటానికి శతవిధాలా ప్రయత్నించి తన వల్ల కాకపోతే భయంతో ఏడుపు లంఘించుకుంటాడు. బాబు ఏడుపు కూడా బయటకు వినపడదు, అంత సన్నని వాయిస్ వాడిది. ఆద్య ఎంత హైపర్ యాక్టివ్ను, అక్షయ్ అంతకన్నా 10 ఎక్కువ భయస్తుడు. 1.5 సంవత్సరం వరకు ఆద్య అక్షయ్ ఇద్దరు చాలా చలాకీగా అల్లరిగా ఉండేవాళ్ళు. కానీ రాను రాను అక్షయ్ ప్రవర్తనలో మార్పు చూసింది యశి. ఆద్య అక్షయ్ కంటే సెకండ్లు ముందు పుట్టడంతో ఆద్య పాప అక్క, అక్షయ్ బాబు తమ్ముడు. తను ఉద్యోగానికి వెళ్తూ మల్లికా నరేష్ గారికి పిల్లల్ని అప్పగించేది. ఆద్య కాసేపు తమ్ముడితో ఆడుకున్న తర్వాత బయట పిల్లలతో ఆటలకు వెళ్ళేది. కానీ అక్షయ్ ఇంట్లోనే ఉండేవాడు. ఎక్కడ వేస్తే అక్కడే కూర్చునేవాడు. వాడికి ఇచ్చిన బొమ్మలతో ఆడుకుని అలాగే నేల మీద పడుకునేవాడు. అన్నం తినేవాడు కాదు, బయట పిల్లలతో కలిసి ఆడేవాడు. మల్లికా గారు మెత్తగా ఉన్న బాబుని కనిపెట్టి ఆ ప్రవర్తన అంతా యశికాకి చెప్పారు. ఆరోగ్యం ఏమైనా బాగోలేదేమోనని పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్తే ఆరోగ్యం అంతా బాగుందని ఏవో మందులు రాసి పంపించారు.
కానీ కొద్ది రోజుల తర్వాత ఇంకా ఎక్కువ స్తబ్దుగా అయిపోయాడు బాబు. అమ్మ అని అప్పుడప్పుడే పిలుస్తున్న ఆద్య పిలుపు ఎంత ఆనందాన్ని ఇచ్చేదో. కనీసం నోరు తెరిచి గట్టిగా ఏడవలేని బాబును చూసి యషి మనసు పిండేసినట్టు అయిపోయేది. అసలు బాబుకి ఏమవుతుందో అర్థమయ్యేదే కాదు తనకు. ఏమైనా వాయిస్ ప్రాబ్లం అనిపించి ఈఎన్టీ దగ్గరికి కూడా తీసుకెళ్ళింది. ఎలాంటి ప్రాబ్లం లేదని వాళ్ళు చెప్పారు. తర్వాత ఎంతో మంది డాక్టర్స్ దగ్గరికి తిప్పినా పరిస్థితి మెరుగుపడలేదు. కళ్ళలో నీళ్లే తక్కువ ఆమెకు. ఒక పక్క ఉద్యోగం, మరోవైపు 2 పిల్లల పెంపకం. అర్ధరాత్రి లేచి ఏడ్చేసేది. ఆదిత్యని తలవని ఆమెకు రాత్రి గడిచేది కాదు. ఆది, నీకు 2 పిల్లలు పుట్టారని ఎంత ఆనందపడ్డాను. ఇప్పుడు జరిగే పరిణామాలు చూస్తుంటే అంత బాధగా ఉంది అనుకునేది. వాళ్ళతో అప్పటికే సరిగా టైం స్పెండ్ చేయడం లేదని కుమిలిపోయేది. కానీ ఇంట్లో ఉంటే తినడానికి ఎలా? మల్లికా నరేష్ గారు పిల్లల్ని చూసుకోవడమే ఎక్కువ. అలాంటిది వాళ్ళని ఏ విధంగా ఇక సహాయం అడగకూడదు అని నిర్ణయించుకుంది. ఇలా రోజులు గడుస్తుంటే ఒకరోజు ఎవరో ఆశ్రమానికి వచ్చిన వారు గుమ్మడి పండులా తెల్లగా పాలుగారి చెక్కిళ్లతో కనబడ్డ అక్షయ్ని చూసి ఆ బాబు ఎవరు అని అడిగారు నరేష్ గారిని. ఇక్కడే ఉంటాడు, మా బాబే అన్నారు. బాబుని మేము దత్తత తీసుకుంటామని వాళ్ళు అడుగుతుంటే అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన యశిక ఆ మాట విని షాక్ అయింది. లేదు, నా బాబుని నేను ఎవరికి ఇవ్వను అని గట్టిగా ఏడ్చేసింది. సారీ అమ్మా, మాకు తెలియదు నీ బేబీ అని. చూడటానికి చంద్రులా వెలిగిపోతున్నాడు, అందుకే ముచ్చటపడి తీసుకోవాలనుకున్నాను అని బాబు ప్రవర్తన పసిగట్టిన ఆవిడ సైకియాట్రిస్ట్, బాబు ఎందుకలా ఉన్నాడు, అందరిలో ఎందుకు తిరగలేకపోతున్నాడు అని అడిగింది. యశి బాబు పరిస్థితి మొత్తం వివరించింది. అప్పటికి వాడికి 2వ సంవత్సరం రాబోతుంది. బాబుకి ఆటిజం ఏమోనని అనుమానంగా ఉందమ్మా. రేపు ఒకసారి హాస్పిటల్కి తీసుకురా, కొన్ని టెస్టులు చేస్తాను అని తన విజిటింగ్ కార్డు ఇచ్చింది ఆవిడ. ఆటిజం అంటే ఏంటో కూడా తెలియదు యశికి. వెంటనే గూగుల్ సెర్చ్ చేసింది. పిల్లలు ఎలాంటి మానసిక ఇబ్బందులు పడుతున్నారో చూసి తన కళ్ళు కన్నీటి సంద్రాలు అయ్యాయి. అంతేకాదు ఆ ట్రీట్మెంట్ కూడా లక్షల్లో ఉంటుంది. కోర్సులు ఉంటాయి. పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఎలా? ఒక పక్క ఆద్య అల్లరి రోజు రోజుకి ఎక్కువైపోతుంది. అప్పటికే తమ్ముడు తనతో ఆడటం లేదని అలిగి ఏడుస్తుంది. యశిక కూడా అప్పటికే ఎక్కువ బాబుకి ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఆద్య ఆరోగ్యంగా ఉంటుంది, చలాకీగా ఉంటుంది. అందుకే తనతో పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. బాబును చూస్తే మాత్రం తన ప్రాణం వెలువెల్లాడిపోయేది. దాంతో బాబుకి ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటే అది చూసిన ఆద్య తట్టుకోలేకపోయింది. తనకంటే తమ్ముడే అమ్మకి ఎక్కువ అని అనుమానం ఆ చిన్ని మనసులో బలంగా నాటుకుపోయింది. డాక్టర్ చెప్పినట్టే తర్వాత రోజు అక్షయ్ని ఆసుపత్రికి తీసుకెళ్ళింది యశి. బాబుకి అన్ని టెస్టులు చేసి ఆటిజం అని కన్ఫర్మ్ చేశారు. అంటే ఏంటని ఆవిడ వివరాలన్నీ చెప్పింది. పిల్లల మానసిక ఎదుగుదల చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు అందరి పిల్లల్లా వీళ్ళు ఆడుకోలేరు, మాకు ఇది కావాలి అని చెప్పలేరు. వాళ్ళ అవసరాలు ఏంటని వయసు పెరిగినా కూడా తెలియదు. ఇది ఎన్నేళ్ళు ఉంటుందో కూడా చెప్పడం కష్టం. ఈ విషయంలో బాబుకి ఎక్కువ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. వాడికి ప్రతిదీ చెప్పాలి, దగ్గర ఉండి నేర్పించాలి. మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని బాబుతో ఎక్కువ సమయం గడిపేలా చేయాలి. మనుషుల్లో ఎక్కువ తిరిగితే త్వరగా నయం అవ్వచ్చు. అయినప్పటికీ ఎందుకు ట్రీట్మెంట్ అవసరమని చెప్తుండగానే యశి ఏడ్చిన ఏడుపుకి చూసిన డాక్టర్ మనసు కూడా ద్రవించిపోయింది. బాధపడకు తల్లి, బాబుకి ఎలాంటి అంగవైకల్యం లేదు. కానీ ఇలాంటి వైపరీత్యం వస్తుందని మాత్రం ఊహించి ఉండవు కదూ. నీకు ట్విన్సా అని అడిగింది. అవునని తల ఊపింది యశి. అయితే వెంటనే బాబుని పాపకి దూరంగా ఉంచు, లేదంటే పాప కూడా బాబుని చూసి చూసి అలాగే తయారవుతుందేమో అని ఆవిడ చెప్తుంటే యశి కాళ్ళ కింద భూమి బద్దలైన ఫీలింగ్. నాకు తెలిసిన సైకియాట్రిస్ట్ ఒకరు ఉన్నారు. నేను నెక్స్ట్ వీక్లో యూఎస్ వెళ్ళిపోతున్నాను. ఇక ఇప్పట్లో రాను. నీకు ఆవిడని పరిచయం చేస్తాను, వీలైతే కలిసి ట్రీట్మెంట్ చేయించు అని చెప్పింది. దానితో అక్షయ్ని ఆద్యకి దూరం చేసింది. తన భయం ఆద్య కూడా ఎక్కడ అక్షయ్లా అయిపోతుందోనని. అమ్మ తన తమ్ముణ్ణి తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయిందని తల్లి మీద తీవ్రంగా కోపం ద్వేషం పెంచుకోవడం మొదలుపెట్టింది ఆద్య. వారంలో 4 రోజులు వాడి దగ్గరే గడిపేది. ఆద్యాని మల్లికా నరేష్ గారే చూసుకునేవారు. దాంతో తల్లిని చిన్న వయసులోనే ద్వేషించడం మొదలుపెట్టింది ఆద్య. తనకు తెలుసు తమ్ముడి దగ్గరికి అమ్మ వెళ్ళిపోతుందని, తన తమ్ముడిని తిడుతుందని తీసుకుని దూరంగా వెళ్ళిపోయిందని. ఆశ్రమంలో పెద్ద పిల్లలు ఆద్యాని అడుగుతుంటే ఆ చిన్ని మనసు ఎంత గాయపడిందో యశి కూడా ఆ క్షణం ఊహించలేదు.
తెలిసి తెలియని పిల్లల మాటల ప్రభావం ఆ చిన్ని మనసు మీద చాలా ఎక్కువ ప్రభావం చూపాయి. నీకు డాడీ లేడు, మీ మమ్మీ నీతో ఉండదు, తనకి మీ తమ్ముడు అంటేనే ఇష్టం, అందుకే నీ దగ్గర ఉండకుండా తనని దూరంగా మంచి ఇంట్లో పెట్టి పెంచుతుంది. కొన్ని రోజుల్లో నిన్ను పూర్తిగా వదిలేసి వెళ్ళిపోతుందని చెప్పిన అబ్బాయి ముఖం మీద గట్టిగా కొట్టింది ఆద్య. ఆద్య చేసిన పని తెలిసిన యషి తనని నిలదీసింది. ఎందుకు ఇలా చేశావు అంటూ. ఆ రాస్కెల్ నన్ను ఇన్సల్ట్ చేశాడు మమ్మీ, నాకు డాడీ లేడని. నువ్వు చెప్పు, నాకు డాడీ ఉన్నాడా లేడా అని అంతే గట్టిగా అడిగింది. ఆద్యకి చిన్న వయసులోనే షార్ట్ టెంపర్ ఉండటం చూసిన యషి పాపకి దాదాపు కోపం తెప్పించే పనులు చేయదు. తను అల్లరిగా చేసిన ఓపికగా భరిస్తుంది తప్ప అరచదు. టెల్ మీ మమ్మీ, ఇక్కడ ఉన్న వాళ్ళకి మమ్మీ డాడీ చనిపోయారు, కొందరికి వాళ్ళని వదిలేసి వెళ్ళారు. మరి నా డాడీ ఏమయ్యాడు? ఉన్నాడా లేదంటే చనిపోయాడా? లేక నన్ను వద్దనుకుని వదిలేసిపోయాడా? నీకు నేనంటే ఇష్టం లేదు, అక్షయ్ని మాత్రమే చూసుకుంటూ వాడితోనే ఉంటున్నావు. డాడీకి నేను పుట్టక ముందు నుంచే ఇష్టం లేదా? ఏడుస్తున్న ఆద్య మాటలు వెక్కిళ్ళుగా మారితే ఆద్య చిన్న మనసులో ఇంత బాధ గూడు కట్టుకుని ఉందని తెలిసి నిశ్చేష్టురాలైంది. నాకు ఆన్సర్ చెప్పు మమ్మీ, నీకు డాడీకి నేనంటే ఇష్టం లేదు కదా, అందుకే నన్ను ఇలా వదిలేశారు. కొన్ని రోజులు పోతే నువ్వు పూర్తిగా నాకు దూరం అయిపోతావు. నాకు తెలుసు. వాడు నన్ను తిడుతుంటే నేను బేట్ చేయలేకపోయాను, అందుకే కొట్టాను తప్ప. ఆద్యాని ఆక్కున చేర్చుకుని నన్ను క్షమించు బంగారం. అక్షయ్ని చూసుకునే ప్రాసెస్లో నీ చిన్ని మనసుని ఎంత బాధ పెట్టానో ఇప్పుడు తెలుస్తుంది. కానీ ఏం చేయను, నా చేతుల్లో ఏం లేదు. ఈ సమస్య నుంచి నిన్నైనా కాపాడుకోవాలి, అటు పక్క మరో ప్రాణాన్ని పదిలంగా చూసుకోవాలని నా తపన. నేను ఒక్కదాన్ని ఏం చేయలేకపోతున్నాను. ఇప్పటికే అలసిపోయాను, ఇక నాకు ఓపిక లేదు. మీ డాడీ కనిపిస్తే నిన్ను తమ్ముణ్ణి తనకి అప్పగించి ఈ బరువుని బాధని భారాన్ని మొత్తం తీర్చుకుని అతని ఒడిలో సేద తీరాలని ప్రతిరోజు అనుకుంటూ మరుసటి రోజు ఉదయం కోసం వేచి చూస్తున్నాను. కానీ నా ఆశ తీరకుండానే రోజు గడిచిపోతుంది అని మనసులో దుఃఖిస్తూ సారీ ఆద్య అని తన కళ్ళు తుడిచి, మీ డాడీ ఒక గ్రేట్ 2 జెంటిల్మ్యాన్ బంగారం. నా కోసం కేవలం నా మాటకి విలువ ఇచ్చి నాకు దూరం అయ్యాడు తప్ప ఇష్టం లేక కానే కాదు. మనం ఇక్కడ ఉన్నామని తెలిస్తే మనల్ని తీసుకెళ్తాడు, కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడు. యషి చెప్పింది సగమే అర్థమైంది ఆద్యకి. అది కూడా తన డాడీ గ్రేట్ మ్యాన్ అని. మరి ఎందుకు రాలేదు అడిగింది. నాకు దూరమైన మీ డాడీ ఇక్కడ ఉండలేకపోయారు, అందుకే ఎక్కడికో వెళ్ళిపోయారు తన వాళ్ళని వద్దనుకుని మరి అని యమునా గారిని గుర్తు చేసుకుంది. అయితే డాడీని మనం ట్రేస్ చేసి పట్టుకుందాం, ఇక్కడ ఉండొద్దు. అలాగే, నేను అదే పనిలో ఉన్నాను. డాడీని తప్పకుండా కనిపెట్టి మనం ఇక్కడే ఉన్నామని తనకి ఇన్ఫార్మ్ చేస్తే చాలు. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అని. అక్షయ్, నువ్వు నాకు సమానం ఆద్య, ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు అని వేడుకుంది. మరి ఈ అక్షయ్ని ఇక్కడే ఉంచొచ్చు కదా, తనకి హెల్త్ ప్రాబ్లం, ఇక్కడే ఉంచితే మిగతా పిల్లలకు కూడా ప్రమాదమని దూరంగా తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. ఈ విషయం నువ్వు ఎవ్వరికి చెప్పకు, సరేనా అంది. అది ఏదో సీక్రెట్ అన్నట్టు సరే అని తలాడించింది. నాకు ప్రామిస్ చేయి, అక్షయ్ విషయం బయటికి చెప్పనని, తనని ఎప్పుడూ తిట్టనని ప్రామిస్. అక్షయ్ గురించి నేను ఎవ్వరికి చెప్పను, తనని తిట్టను కూడా అంది. యషి అనుభవిస్తున్న బాధని తమదిగా తీసుకుని ఆమెకు వీలైనంత సహాయంగా ఉంటూ ధైర్యం చెప్తున్నారు మల్లిక నరేష్ గారు. ఎందుకు యషి, పిల్లలతో నువ్వు ఒంటరిగా ఇబ్బందులు పడటం నీకు ఫ్యామిలీ ఉందని ఫోన్లో మాట్లాడినప్పుడు తెలిసింది. మరి వాళ్ళకి విషయం చెప్తే వచ్చి నీకు పిల్లలకు తోడుగా ఉంటారు కదా, ఒక్కదానివి ఎలా ఎదుర్కొంటావు ఈ సమస్యల్ని అన్నారు మల్లిక. తనకి ఆదిత్యకి మధ్య జరిగింది మూడో వ్యక్తికి తెలిస్తే, అది తన తల్లికి తెలిస్తే ఆదిత్య వాడుకున్నాడు, మోసం చేశాడని అతన్ని తిట్టిపోస్తుంది, శాపనార్థాలు పెట్టి సాధిస్తుంది. ఇప్పుడు ఆదిత్య ఇక్కడ లేడు, పిల్లలతో అతన్ని వెతుక్కుంటూ నేను వెళ్ళలేను. అవన్నీ కూడా కాదు, అతను తండ్రి అయ్యాడు అని ముందు తెలియాలి కదా. మొన్నటి వరకు ఎప్పుడు ఈ విషయం ఆదిత్యకి తెలిసే రోజు వస్తుందని ఎదురు చూసిన యషికి ఇప్పుడు పిల్లాడు ఇలా ఉన్నాడు అని చెప్తే పిల్లలు పుట్టారు అన్న సంతోషం కన్నా ఈ బాధ ఎక్కువ అవుతుంది. తను ఒక్కటే అయినా సరే బాబుని మామూలుగా మార్చాలి. ఆదిత్య తన కోసం ఎలాగో వెతకొద్దని చెప్పింది కాబట్టి. ఆదిత్యని తను కలిసేది బాబు ఆరోగ్యం క్యూర్ అయ్యాకే. అటు ఆద్య ఇటు అక్షయ్ మధ్యలో తను ఆదిత్య ఎదురుగా నిల్చొని, నీకోసం ఒక్కదాన్నే వెళ్ళిన నేను నా ప్రేమ మూడింతలు అయ్యి తిరిగి వచ్చామాది, మన ప్రేమకు గుర్తు ఈ బంగారు రత్నాలు అని అతనికి ఆనందంతో చూపించి ఇన్నేళ్లు తను పడిన బాధని శ్రమని మర్చిపోయి పిల్లల బాధ్యత తన బాధ్యత అతనికి ఇచ్చేసి హాయిగా అతని ఒడిలో చేద తీరాలని అనుకుంటుంది.
అలాంటిది ఇప్పుడు ఈ విషయం ఆదిత్య కంటే ముందు ఎవరికి తెలిసినా తమ బంధాన్ని తప్పుగా చూసి తప్పుడు మాటలు మాట్లాడతారు. తన పిల్లల్ని చూసుకోలేని అసమర్థురాలు కాదు. అహర్నిశలు శ్రమించి అయినా ఆదిత్యకి 2 పిల్లల్ని కానుకగా ఇవ్వాలని అనుకుంది. అతనికి ఆద్య దొరికే ఆఖరి క్షణం వరకు అందుకోసమే కష్టపడింది. తను ఒంటరిని అన్న బాధ ఎప్పుడూ లేదు. ఆద్యాని చూసిన ప్రతి క్షణం ఆదిత్య తనతో ఉన్నాడు అని అనిపిస్తుంది. ఆద్య మాటలు, తన కోపం, అలక, అల్లరి, ముఖ్యంగా ఎవరికి భయపడని మనస్తత్వం ఆదిత్యకి కార్బన్ కాపీ అని చెప్పకనే చెబుతూ తనకి కొండంత ధైర్యాన్ని ఇచ్చేది. కానీ బాబు ట్రీట్మెంట్కి ఖర్చు ఎక్కువ అయ్యే కొద్దీ ఆద్యతో గడిపే సమయం తగ్గిపోయింది. చిన్నపిల్ల అమ్మ మాటలు అందరికన్నా 4 రోజులు ఎక్కువే గుర్తు పెట్టుకొని కోపం తగ్గించుకుంది. కానీ తనకి అమ్మ గుర్తు వచ్చే టైంలో యశి లేకపోవడం వలన మళ్ళీ తల్లి మాటలు అబద్ధమని ఊహించుకుంది. అది అంటే పడని పిల్లలు కొందరు తనతో కావాలని వాగ్వాదానికి దిగి పాపని రెచ్చగొట్టేలా మాట్లాడి కోపం తెప్పించేవాళ్ళు. దానితో ఈసారి ఒకడి చేతికి తన సూది మొనలాంటి పళ్ళని దించి రక్తం కారేలా కొరికేసింది. ఆ రోజు యశి ఆద్యకి పూర్తిగా దూరమైంది పాపని కొట్టి. పుట్టినప్పటి నుంచి గట్టిగా కసరడం కూడా చేయని యశిక ఆద్య బిహేవియర్తో తన మీద చేయి చేసుకుంది. నువ్వు ఎప్పుడు ఇంతే మమ్మీ, నన్నే రాంగ్ అంటావు, నన్నే కోప్పడతావు, ఇప్పుడు కొట్టావు కూడా, ఐ హేట్ యూ అని చిన్ని కళ్ళని కోపంతో నలిపేస్తూ ఏడుస్తూ గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. పాప పెరిగిన వాతావరణంలో తన వయసుకు మించిన పిల్లల మనస్తత్వాలు, ప్రవర్తన, మాటలు బాగా అలవర్చుకుంది. అందుకే తనకి ఆ మాటలు తెలివి త్వరగా వస్తే పుట్టుకతో ఉన్న కోపం, యాటిట్యూడ్ యశికి తలనొప్పులు తెచ్చాయి. బంగారు భవనంలో మెత్తని పూల పాన్పుల మీద పెరగాల్సిన తన పాప ఇలాంటి వాతావరణంలో ఎన్నో బాధలు పడుతూ పెరుగుతుంటే చూసి తట్టుకోవడం ఆమె వల్ల కావడం లేదు అని బతిమాలి బుజ్జగించి ఎన్నో ప్రామిసులు చేసి ఒక ముద్ద అన్నం తినిపించడానికి చంద్రమండలం అంతా భూమి మీదే కనబడేది. కానీ ఆద్యలో అమ్మని నమ్మాలి అన్న ఆలోచన పోయింది. అమ్మ ఎప్పుడు ఇంతే, ఈ రోజు ఎంతో ప్రేమగా మాట్లాడుతుంది, మళ్ళీ కోపం వస్తే కొడుతుంది అని తనే ఊహించుకొని ఆ రోజు నుంచి పక్కా రౌడీ పిల్లలా తయారైంది. తను అడిగింది ఎవరైనా ఇవ్వకపోయినా, చెప్పిన మాట వినకపోయినా చిన్న పెద్ద లేదు, వాళ్ళ ముఖాలను పచ్చడి చేసి వినకపోతే అందిన కాడ పంటిఘాట్లు పెట్టేది. మల్లికా గారు యశికి చెప్పకుండా జాగ్రత్త పడ్డారు, తెలిస్తే కోపంతో ఆద్యాని కొడుతుందని. కానీ కొందరు పిల్లలు యశికి రాగానే ఎక్కించేవాళ్ళు. వాళ్ళ ముందు పాపని కొట్టడానికి అన్నట్లు లాక్కెళ్ళి తలుపేసేది. కానీ పాపని ఒక్క మాట అనకుండా నెమ్మదిగా చెప్పే ప్రయత్నం చేసేది. యశి అంత మెత్తగా ఉండటంతో ఆద్యకి ఇంకా రెక్కలు వచ్చి రెచ్చిపోయి రౌడీ గ్యాంగ్ని మెయింటైన్ చేయడం చేస్తుంటే ఒక్కసారి చూసిన యశికి దిమ్మ తిరిగిపోయింది. తనని చూడగానే గన్ పట్టుకున్న ఆదిత్య కనబడేవాడు. గట్టిగా నిలదీస్తే ఏడ్చి నానాయాగి చేస్తుంది, తినదు, మాట్లాడదు. ఇంకా ఎక్కువైతే తన మీదకు వచ్చేస్తుందని లిటరలీ భయపడింది యశి. అయినా అడుగంటిన సహనాన్ని కూడా తెచ్చుకొని ఆద్యకి ఎంతో అనునయనంగా చెప్పినా అది 2 రోజులే. అక్షయ్ కోసమని వెళితే 2-3 రోజులు వచ్చేది కాదు. ఆ టైంలో మమ్మీ మాటలు గాలికి వదిలేసి తనని వదిలేసి వెళ్ళిందని కోపం పెంచుకొని తన మీద కంప్లైంట్ చేసిన వాళ్ళని ఎలా టార్గెట్ చేయాలో తన తోటి పిల్లలతో పథకాలు పన్నేది. మళ్ళీ యశి రావడం, కంప్లైంట్స్ వెళ్ళడం, తను సర్ది చెప్పడం, ఇలా సాగుతుంటే యశిక విసిగి వేసారిపోయిన పాపని మళ్ళీ చేసుకోలేదు. యశి బాధలు అవస్థలు చూసి జాలేసిన ఆద్య తమని లెక్క పెట్టదని నిస్సహాయంగా చూస్తుండిపోయేవారు మల్లికా నరేష్ గారు. ఏం ఆద్య, ఇంకో 3 monthsలో నీ బర్త్డే అంటగా, మల్లిక ఆంటీ మీ మమ్మీతో మాట్లాడుతుంటే విన్నాను అంది ఆద్య ఫ్రెండ్ ఒకరు. అవును, మా మమ్మీ చాలా గ్రాండ్గా చేస్తుంది నా బర్త్డే అంది ఆద్య గొప్పగా. ఇక్కడ ఉన్న పిల్లల్లో నీకే అమ్మ ఉంది కాబట్టి నువ్వు క్వీన్ అంది ఆద్య అంటే ఇష్టమైన ఆ పిల్ల. ఆద్య మనసు గర్వంతో ఉప్పొంగింది. అప్పటి నుంచి యశి తల తినడం మొదలుపెట్టింది తన బర్త్డే గ్రాండ్గా చేయాలని. నువ్వు ఇలాంటి పనులు చేస్తే కేక్ కూడా తీసుకురాను అని బెదిరించింది. బుద్ధిగా ఉంటాను మమ్మీ అని ఎంతో గారంగా 1 రోజులు కష్టపడి బుద్ధిమంతురాలుగా మారింది ఆద్య. కానీ అనుకోని విధంగా అక్షయ్ హెల్త్ పాడవడంతో, బాబు దూరంగా ఉండడంతో బర్త్డేని మర్చిపోయింది యశి. ఆ సంఘటన తాలూకా బాధ ఆద్య మనసులో చాలా లోతుగా దిగిపోయింది. ఆ క్షణం పిల్లలు తనని చేసిన అవహేళనలు, గొప్పలు చెప్పావు కానీ మీ మమ్మీ కనీసం ఇంట్లో కూడా లేదని చేసిన ఎగతాళి మాటలు ఆద్య మనసు, మెదడు మీద చాలానే ప్రభావం చూపించాయి. ఇది జరిగిన కొద్ది రోజులకే ఆద్య కిడ్నాప్ అవ్వడం జరిగింది.
మామీ అక్షయ్ గొంతుకి ఉలిక్కిపడి చూసిన ఎదురుగా ఉన్న మనిషిని చూసి స్వప్న ఎలా ఉన్నావురా అని అడిగింది. తనకంటే ఒక 4-5 సంవత్సరాలు చిన్నదైన అమ్మాయిని చూస్తూ. బాగున్నానక్క, మీరు ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది రాలేదు అంది అక్షయ్ని ఎత్తుకుంటూ. అక్షయ్ వెంటనే వెళ్ళిపోయాడు ఆ అమ్మాయి దగ్గరికి. అక్షయ్ కోసం యశ్వి పెట్టిన కేర్ టేకర్ స్వప్న తన బాబు కోసం ఎంత తాపత్రయపడుతుందో, తను చెమటోడ్చి చిందించి సంపాదించే ప్రతి ఒక్క రూపాయిని హాస్పిటల్లో బాబుకి ప్రతి ఒక్క సౌకర్యం ఉండడానికి ఖర్చు పెట్టింది. ఈ విషయంలో ఆద్యకి తను పూర్తిగా అన్యాయం చేసిందని తెలుస్తున్నా ఏమీ చెయ్యలేని నిస్సహాయత తనది. స్వప్న దగ్గరికి అక్షయ్ వెళ్ళడం చూస్తూ అక్షయ్లో ఏమైనా మార్పు వచ్చిందా? డాక్టర్ని అడుగుతుంటే ఏమీ లేదని చెప్తున్నారు. ఎంతో బాధగా అడిగింది యశ్వి. యశ్వి చేయి పట్టుకుని ఎవరు చూడకుండా పక్కకు తీసుకెళ్ళింది స్వప్న. ఏంటమ్మా ఇలా తీసుకొచ్చావు అడుగుతుంటే, అక్క ఈ హాస్పిటల్ నాకు ఏమీ అంత మంచిగా అనిపించడం లేదు. డాక్టర్ బొత్తిగా డబ్బు మనిషిలా ఉంది. బాబుని సరిగా ట్రీట్ చేయడం లేదని నాకు అనుమానంగా ఉంది. బాబు ఎక్కువ నాతోనే ఉంటున్నాడు. నాతో ఉంటున్నాడని ఆవిడ ట్రీట్మెంట్ మానేసిందేమో అని 4 రోజులు దూరంగా ఉన్నాను. కానీ బాబుని అస్సలు పట్టించుకోలేదు. నీ దగ్గర ఎన్ని డబ్బులు తీసుకుంటుందో కదా స్వప్న చెప్తుంటే నమ్మలేకపోయింది. మరి ఇన్ని రోజులు నాకెందుకు విషయం చెప్పలేదు అని అడుగుతుంటే, ఆ డాక్టర్ భర్త అందరినీ బెదిరించాడు. ఇక్కడ ఏం జరుగుతుందో బయటకు పొక్కితే చంపేస్తానన్నాడు. లేదంటే తినే అన్నంలో విషం పెట్టేస్తామని బెదిరించడంతో చెప్పలేదు. ఇంకొన్ని రోజుల్లో ఈ హాస్పిటల్ నుంచి నేను వేరే హాస్పిటల్కి బదిలీ అవుతున్నాను. బాబుని ఇక్కడ ఉంచొద్దు, వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళు, లేదా డబ్బులు కట్టడం మానేయి. తనే బాబుకి ట్రీట్మెంట్ ఆపేస్తుంది. తగ్గలేదని చెప్పి నువ్వు తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్తుంటే, మరి ఇన్ని రోజులు ఇన్ని డబ్బులు తిన్నదిగా ఇదంతా వృధానేనా? యశ్వి మనసు కల్లోలం అయిపోయింది. డబ్బులు పోయినా పర్వాలేదక్క, బాబు బాగున్నాడు కదా. అక్షయ్ అప్పటికంటే ఇప్పుడు కొంచెం మెరుగ్గా ఉన్నాడు. మనుషుల్ని గుర్తుపడుతున్నాడు. చూసావా, నువ్వు రావడంతోనే ఎలా వచ్చేశాడు నీ దగ్గరికి అని చెప్తుంటే నిజమని కళ్ళు తుడుచుకుంటూ అక్షయ్ని ఎత్తుకొని తల నిమురుతూ గుండెకు హత్తుకుంది. అంతలోనే ఆదిత్యకి డబ్బు పంపించమని చెప్పడం గుర్తొచ్చి పంపించొద్దని చెప్పడానికి తిరిగి కాల్ చేస్తుంటే నాట్ రీచబుల్ వచ్చింది. ఎన్నిసార్లు ట్రై చేసినా అదే ఆన్సర్. వెంటనే ఆదిత్య ఇంటికి వెళ్ళాలి. బాబుని తీసుకెళ్ళడమా మానడమా అర్థం కాలేదు. ఇక ఈ విషయం ఆదిత్యకి చెప్పాల్సిన టైం వచ్చేసిందేమో. ఇంతకాలం బాబు కోసమే కదా తను ఎదురు చూసింది. కానీ తండ్రి చేతికి చేరాకే ఆ పసివాడు కోలుకుంటాడేమో. ఇకనైనా తన బాబుని ఆదిత్య చేతిలో పెడితే అన్నీ అతనే చూసుకుంటాడు. బాబు ఆరోగ్యం కంటే తనకేది ఎక్కువ కాదని అనుకుంటూ, స్వప్న ఈ విషయం ఎవరికి చెప్పకు. ఇప్పటికిప్పుడు తీసుకెళ్తే నాతో మాట్లాడింది నువ్వే కదా, ఆవిడకు అనుమానం వస్తుంది. డబ్బులు పడకుండా ఇంకో 2 రోజులు ట్రై చేస్తాను. తర్వాత డబ్బులు కుదరడం లేదని, నేను ఇక వైద్యం చేయించలేనని చెప్పి తీసుకెళ్తాను. అప్పటి వరకు బాబుని జాగ్రత్తగా చూసుకుంటావు కదూ? అలాగే అక్క, నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను అని చెప్తుంటే, థ్యాంక్ యూ, నువ్వు చేసిన హెల్ప్కి నీకు రుణపడి ఉంటాను అని అంటుండగానే మెరుస్తున్న కళ్ళతో వచ్చిన డాక్టర్, థ్యాంక్ యూ యశిక, నువ్వు ఇంత త్వరగా డబ్బులు వేస్తావని అనుకోలేదు అంది. ఏం డబ్బులు అడిగింది యశి. రూమ్లో చెప్పాను నీతో నాకు ట్రీట్మెంట్కి డబ్బులు ఇవ్వమని. ఒక ఫోన్ కాల్తో డబ్బులు వచ్చేసాయి. అంటే నీకు ఇంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారా అంది ఆ డాక్టర్ పల్లికలిస్తూ.